ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మా, పెద్దమ్మా లే, టాబ్లెట్స్ వేసుకుందో గాని. ఒకటి వేసుకుంటే ఆయాసం తగ్గుతుంది. అదే 10 ఒకసారి వేసుకుంటే శ్వాస తీసుకునే అవసరం లేకుండా పోతుంది కదా. ఎందుకు పెద్దమ్మా అలా మాట్లాడతావు? నువ్వు క్షేమంగా ఉండాలనే కదా నేను ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచి నరకం అనుభవిస్తూనే ఉన్నాను. నాకు ఆస్తమా ఉందంటే ఏ రోజు బాధపడలేదు. ఆ కొద్దిసేపు మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అదే అదే గుండె ఆగిపోతే ఆయనే కదా. పెద్దమ్మా, నువ్వు ఇలా మాట్లాడితే నా మీద ఒట్టే. వర్షంలో తడిస్తే మన కన్నీళ్లు కనపడవని మీ నాన్నమ్మ ఆలోచన. అంతేగాని మనమేమైపోతామో నన్న జాలి చచ్చినా ఉండదే వాళ్ళకి. అయినా నువ్వెందుకు శివ నన్ను ఇంట్లోకి తీసుకొచ్చావు? నా ప్రాణం పోయుంటే నీ పెళ్ళి ఆగిపోయేది కదా. నేను తల్లి లేని పిల్లని నువ్వు కన్నట్టు నన్ను పెంచావు పెద్దమ్మా. నువ్వు లేకపోతే నేనుంటానా చెప్పు? నా కోసం ఈ పెళ్లి కొప్పుకున్నావు. నేను ఎన్నాళ్ళుంటానని శివ? అదిగో మళ్ళీ అదే మాట. నా మాట విని మీ పెదనాన్నంటే పడని గంగ నిన్నీ సమస్యలోంచి బయట పడేయాలని ఉత్తరం రాశాడు. వాడు కూడా వాళ్ళమ్మ సావిత్రిలాగానే ఎవరికి కష్టం వచ్చినా ఆగలేడు. ఎదురు పడేది దేవుడా దయ్యమా ఏది ఆలోచించడు. అన్యాయాన్ని ఖండించాల్సిందే, అభాగ్యులను రక్షించాల్సిందే. అవును పెద్దమ్మా, చిన్నప్పుడు సావిత్రి అత్త ధైర్యాన్ని చూశాను. ఇప్పుడు గంగా బావ దమ్ముని చూస్తున్నాను. శంకు గద చక్రాలు లేని నరసింహస్వామి దేవుడే గంగా. నా మొగుణ్ణి ఓడించి వాడు గెలవడాన్ని చూడ్డానికైనా అప్పుడప్పుడు బతకాలనిపిస్తుంది. పెద్దమ్మా, టాబ్లెట్ వేసుకో. నేను పనిగట్టుకుని నువ్వు ఉత్తరం ఎందుకు రాసావని అడగడానికి వచ్చాను. నీకేం రాయలేదు. హా? అన్నయ్య, నువ్వు కనుక రాయాలనుకుంటే ఎలాంటి ఫిగర్కి రాస్తావో నాకు తెలీదా? ఏయ్ నంది, గూబ మీద కొట్టానంటే సరుకుల మీద పడతావు. నా జోలికొస్తే ఇరుకున పడతావు. వాడి మీద నీ ప్రతాపం? నీ మీద చూపించమంటావా నా ప్రతాపం? ఏయ్, దూరంగా ఉండు. ఓ 6 అడుగుల దూరంలో నిల్చుని మాట్లాడలేవా? నాకేం దగ్గు జలుబు లేవయ్యా నీకు అంటుకోవడానికి. అయినా దగ్గర వాళ్ళని దగ్గరుండి మాట్లాడుకోకుండా దూరంగా ఎక్కడో నించుని మాట్లాడమంటావేంటి? నాకు అర్థం కాదు. నీకు నిశ్చితార్థం అయింది. అయితే మాత్రం బావగారు బావ కాకుండా పోతారా? విసిగించకుండా విషయం ఏంటో చెప్పు. నిజం చెప్పు. నా గురించి ఆలోచించి నువ్వు ఉత్తరం రాసావు కదూ. చూడు, నీ మీద ఇష్టంతో కాదు, ఇష్టం లేని పెళ్లి చేసుకునే ఆడపిల్లలకి వచ్చే కష్టం ఏంటో తెలిసిన వాడిని కాబట్టి రాశాను. నీ మనసులో జాలి దయ కూడా ఉందన్నమాట. నేను మనిషినే. సరేలే, నువ్వింత నిదానంగా ఓపిగ్గా నాతో మాట్లాడుతుంటే నాకెందుకో నచ్చడం లేదు. అదేంటి వదినమ్మా, మంచిగా మాట్లాడడం కూడా నచ్చదా నీకు? లేదు లేదు, ఎప్పుడు ఎదురుపడినా ప్రతిసారి గొడవ పడే బావ నన్ను తిట్టకుండా మాట్లాడితే నాకు ఇబ్బందిగా ఉండదా? నంది నేను చూస్తావు బావా, నన్ను చూడు, నా కళ్ళలోకి చూడు. కోపం కోపం
నేర్చుకో. నన్ను కొరకాలను రక్కాలన్నంత కోపం నీకొచ్చినప్పుడు నీ నోటి నుంచి వచ్చే మాటలు వినాలని ఉంది. పిచ్చా ఏంటే నీకు? లేదు లేదు, నువ్వు తిట్టకపోతే నిజంగా నాకు పిచ్చి పట్టేలా ఉంది. నువ్వెప్పుడు చిరుబురులాడాలి. నువ్వు మరీ ఇంత పద్ధతిగా ఉంటే నాకు నచ్చదు బావా. అరే నంది, ఈ కస్టమరు సరుకుల కోసం రాలేదు, దారి తప్పి వచ్చినట్టుంది. హాస్పిటల్కి దారి చూపించు. అర్థమైందా వదినమ్మా నీకు? నిశ్చితార్థం ఫిక్స్ అవగానే పిచ్చి పట్టిందేమోనని మా అన్నయ్య చెప్పకనే చెప్పాడు. ఒకసారి డాక్టర్ని కలిస్తే మంచిదేమో. ఏంటి నాకు పిచ్చా? ఏయ్, ఏంటి మీద మీదకి వస్తున్నావు? వస్తాను. నన్ను పిచ్చి దానిలో చూస్తే మాత్రం గిచ్చేస్తాను. మా తప్పుకో. బావా బావా బావా, నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది. తప్పుకో. నేను మాట్లాడుతుంటే చిన్నప్పటి నుంచి గొడవ పడేవాడివి ఇప్పుడు ఇంత మంచివాడిగా మారితే నాకు అర్థం కావాలి కదా. ఎందుకు ఇలా అయిపోయావని నాకు టెన్షన్ పుడుతుంది కదా. నీ ఒంట్లో బాగాలేదేమోనని నాకు అనుమానం వస్తుంది కదా. నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను. నేను ఇంకా బాగున్నాను. ఇప్పుడు నిన్ను అందగత్తెవని పొగడలేదు. అలా అనాల్సిన అవసరం లేదు. కానీ ఏమి అనకుండా ఉంటే మాత్రం నాకు ఇబ్బందిగా ఉంటుంది. 2 మాటలైనా తిట్టాలి. నాకు బూతులు బాగా వచ్చానా? నన్ను తిట్టమంటావా? రేయ్, నువ్వు ఊరుకోరా, అనవసరంగా రెచ్చగొట్టినట్టు అవుతుంది. తిట్టు. 2 అంటే 2 మాటలు తిట్టేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నందుకు ఆలోచించి నీ బుర్ర పాడైనట్టుంది. ఇక్కడి నుంచి ముందు వెళ్ళు. వెళ్ళమని చెప్పొద్దు, తిట్టు. అయ్యా గంగా, మీరు గొడవ పడుతున్నారో చుట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. అయ్యో, వాటేసుకుంటున్నారయ్యా. ఎందుకే నీకేం కావాలి? బ్రెడ్ ప్యాకెట్ ఒకటి ఇవ్వండి. సరిపోతాయి. ఏంటిది పురకాస్తో కట్టేశావు? ఏయ్, నేను కట్టలేదు, నువ్వే చుట్టేశావు. చూస్తావేంట్రా? వచ్చి విప్పు. వస్తున్నా. పసుపు తాడు కట్టించుకోకుండా నా కొట్టు దగ్గరికి వచ్చి ఇలా నారతాడు కట్టుకుని వెళ్ళిందని జనం అనుకుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.